వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. అమ్మ చెప్పింది అందుకే వచ్చానంటున్న సర్వే. పాట పాడితే తీసుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టి లోపలేశారు. ఆ కోర్టులో ఇంద్రుడు, ఈ కోర్టులో చంద్రుడు అంటున్న ఉండవల్లి. ఈసారి బుల్లెట్ దిగడం గ్యారంటీ అంటున్న పోలీసులు. పుతిన్కు ఫస్ట్ ర్యాంక్, మోదీకి 9వ ర్యాంకు. నాయకుల మాటల తుట్టాలు, గిరీశం యాదగిరి చిరుకలు, తమాసా కథలతో ఇవాళ ఆవకాయ బిర్యానీ రెడీ. అమ్మ చెప్పింది అందుకే హుటాహుటిన వరంగల్కు బయలుదేరనంటున్నారు ఎంపీ సీటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్న సర్వే సత్యనారాయణ. గత ఎన్నికల్లో ఓటర్లు క్షణికావేశంలో నన్ను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. చాలా దినాలైంది తోడు మాట్లాడి ఏం సంగతే అంత మంచేనా? ఇక అటు పోయి ఇటు పోయి లాస్ట్కు మళ్ళా నీకే దక్కింది కదా వరంగల్ ఎంపీ టికెట్. మరి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ఖరారు చేయడంలో సోనియా గాంధీ గారు ముఖ్యంగా మా నాయకురాలు, అదేవిధంగా మా యువ నాయకుడు డాక్టర్ మన రాహుల్ గాంధీ గారు, మరి వారిద్దరు కూడా మాట్లాడుకొని ఈ పరిస్థితుల్లో నువ్వు అభ్యర్థిగా ఇక్కడికి పోవలసింది, బరిలో దిగవలసిందే, విజయాన్ని సాధించవలసిందే, ఇక్కడ వరంగల్ ప్రజల యొక్క మన్ననలన్నింటినీ చూరగొనాలి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి, వాళ్ళందరూ దీవించేందుకు ఆశీర్వదించేందుకు చాలా తయారుగా ఉంటారు. కాబట్టి నువ్వు పోయి తప్పకుండా బరిలో నిలబడని హుటాహుటిన హైదరాబాద్ నుండి ఇంకా నువ్వు తరలి వెళ్ళు వరంగల్ కానీ నన్ను చెప్పినందుకే నేను ఇక్కడికి రావడము, నామినేషన్ వేయడము ఇదంతా జరిగింది. అమ్మ ఒమ్మనంగానే వచ్చేసిరా. అమ్మగారు అంటే ఎంత భయం సార్ మీకు? అసలు రాజయ్య సార్ కంటే ముందే నీకు టికెట్ ఇచ్చేది ఉండే అమ్మగారు. వాస్తవంగా కూడా ఏ రోజైతే ఈ సీటు ఖాళీ అయిందో, ఉప ఎన్నిక జరుగుతుంది, బై ఎలక్షన్ జరుగుతుంది అన్న సంగతి తెలిసినప్పటి నుండి కూడా అమ్మగారు ఎప్పుడు కూడా నన్నే నువ్వు క్యాండిడేట్గా పోతే బాగుండు, ఎందుకు పోటీ చేయవు అంటే, అమ్మా నాకు 2 సార్లు జనరల్ సీట్లో ఇచ్చినావు తల్లి నువ్వు. అయితే ఇది వరకు 2 సార్లు జనరల్ సీట్ల టికెట్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా జనరల్ సీట్లనే పోటీ చేస్తున్నారు. అయ్యింది ఎక్కడైతే సారు పోటీ వేయాలి, గెలవాలి. అవగానే మొన్న జనరల్ సీట్లనే పోటీ చేస్తుంది, మరి ఎందుకు గెలవలే? క్షణికావేశంలో ప్రజలు తీసుకున్న నిర్ణయాలు 2014 ఎలక్షన్స్. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నారా? ప్రజల తీర్పునే తప్పు పడుతున్నావా సత్యనా? నిన్ను ఓడించుడు క్షణికావేశమా? టిఆర్ఎస్ ను గెలిపించుడు కూడా క్షణికావేశమేనా? మరి ఏదో బంగారు తెలంగాణ చేస్తా, మరి అరిచేతిలో స్వర్గం చూపించి అనేకమైన వాగ్దానాలు చెల్లించి ప్రజలను మభ్యపెట్టి ఎన్నో ప్రలోభాలకు మరి ఉసికొలిపి ఓట్లు సాధించి గద్దెనెక్కిండు. ఇది అందరు చెప్పే ముచ్చన్నే గాని ఇంకేదైనా చెప్పు. నిజంగానే ఆయన బాగా చేస్తాడు కదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాడు కదా, బంగారు తెలంగాణ సాధిస్తాడు కదా, ఈ దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో జనమందరూ కూడా కలిసి ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే ఇప్పుడేమైంది? బంగారు తెలంగాణ కోసం తీర్ల స్కీములు తీసుకొస్తున్నాడు సారు. కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తున్నాడు. ఇంకా ముందు ముందు ఇంకిన్ని స్కీములు తీసుకొస్తాడు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు కాబట్టి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటివి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అంటివి, ఇంటికొక ఉద్యోగము నిరుద్యోగాన్ని పారద్రోలుతా అంటివి, రుణమాఫీ చేస్తా అంటివి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటివి. అదేది సార్ అట్లాడరు? ఇప్పటిదాకా 99% హామీలు నెరవేర్చినామని చెప్తున్నారు వాళ్ళు. మీరేంది ఏం చేస్తలేరని అంటున్నారు? ఆ తల్లి మన బిడ్డలను కాపాడేందుకు తెలంగాణ ఇస్తే ఏం జరిగింది? తర్వాత కాంగ్రెస్ పార్టీనే చంపేసినాం కదా. అయ్యో సోనియా గాంధీ గారికి మనం అన్యాయం చేస్తాం కదా, మనం క్షణికావేశంలో కాంగ్రెస్ చేయకపోతే మీ టీఆర్ఎస్ చక్కర్లో పడితే మీ కేసీఆర్ చక్కర్లో పడి ఓట్లు వేస్తాం కదా అని ఈనాడు బాధపడుతున్నారు జనం అంతా కూడా. చూసిండ్రా సత్తన్న ఏమన్నాడు? ఇక మరి సత్తన్న ప్రచారం ఎట్లుంటది ఏంది అనేది చూడాలి.
రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ఒక కోట కట్టుకున్నాడంట. ఆ కోటకు అమరావతిని పేరు పెట్టారట. ఇక్కడ అమరావతిలో ఇంద్రుడు, ఇక్కడ అమరావతిలో చంద్రుడు అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం అని అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. తాను ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇంతవరకు ఎవరు తనకు బదులివ్వలేదని అన్నారు అరుణ్ కుమార్. చంద్రబాబు గారు రాజధాని పేరుతో సొంతంగా ఒక కోట కట్టించుకుంటున్నారని ఉండవల్లి గారు అంటున్నారు. పట్టిసీమ అక్రమాలపైన ఆయన అప్పుడెప్పుడో టీడీపీ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. దానికి ఎంతవరకు సమాధానం రాలేదు. ఆ విషయంపైన ఆయన మండిపడుతున్నారు. ఉండవల్లి గారు నమస్కారం సార్. ఏంటండి విశేషాలా? పట్టిసీమ ఎక్కడి వరకు వచ్చింది ఏంటండి? ఆగస్టు 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చి జాతికి అంకితం చేసినటువంటి రోజున ఒక్క చొక్క నీరు కూడా పట్టిసీమ నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే అసలు అప్పటికి పైపులే లేవు, ఓన్లీ గొట్టాలు బిగించారు తప్ప పంపులు పెట్టి నీరు తోడేటువంటి పంపే తేలేదు ఆ రోజుకి. కానీ ఆ రోజే ఆయన వచ్చి అంకితం చేశారు. ఆగస్టు 15న నీరు వచ్చేసింది అన్నారు. పైపులు పంపులు లేకుండా జాతికి అంకితం చేశారా? ఇది ఎక్కడ చూద్దామండి బాబు. సరే, ఎప్పటికైనా పట్టాలు ఎక్కుతుందంటారా? అసలు ఇంజనీర్లు ఏమంటున్నారు సారా? ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరికీ తెలుసు ఇదేం జరిగే పని కాదు, ఇది ఎందుకు చేస్తారో కూడా తెలుసు. దీని వెనకాల ఏముందో నేను రాసిన దానికి నాకు వాళ్ళు ఇవాళకి కూడా రిప్లై ఇవ్వలేదు. ఏమని ఇస్తారండి రిప్లై? మీకు రిప్లై ఇస్తే ఏమొద్దో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మాట మాట్లాడలేదు. ఎక్కడ దొంగలు అక్కడే కప్పు చెప్పన్నట్టు ఉండిపోయారు. 3.5 సంవత్సరాల వరకు ఏ ఎలక్షన్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు రోజు 55 లక్షల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి కేటాయించి అక్కడి నుంచి రైతుల్ని బస్సులో తీసుకొచ్చి మొత్తం పట్టిసీమ దగ్గర అంతా నిలబెట్టి ఇంజనీర్లు వివరించి చెప్తున్నారట, ఇగో ఇలా కట్టాం చూడండి అని. నేను ఒక లెటర్ రాసి దీనికి సమాధానం చెప్పండి అంటే నాకు మాత్రం సమాధానం చెప్పరు. మీకు సమాధానం చెప్పడం కంటే జిల్లాల నుంచి రైతులను తీసుకొచ్చి పట్టిసీమను చూపించడం ఈజీ అనుకుంటుందేమో ప్రభుత్వం. మరి పట్టిసీమ చూసిన రైతులు ఏమంటున్నారు సారా? రైతులు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ ఎక్కించుకుని తీసుకెళ్లి చెప్పి తీసుకొస్తున్నారు. వస్తూ వాళ్ళు కూడా తిట్టుకుంటూనే వస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు, అక్కడ ఏమీ లేదండి, ఏదో వర్క్ జరుగుతుంటే చూపిస్తున్నారండి. అందరినీ తీసుకొచ్చి ప్రాజెక్ట్ చూపించడం వరకు వాళ్ళ పని. చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది వాళ్ళకి అనవసరం. ఎంతకీ మీ ఉత్తరంలో ఏం రాశారండి? ఇదిగో ఈ పైపు నువ్వు 100 రూపాయలకి ఇచ్చావు, ఈ పైపు బజార్లో 80 రూపాయలకి దొరుకుతుంది. ఈ మట్టి తవ్వకానికి నువ్వు మీటర్కి 30 రూపాయలు ఇచ్చావు, 12 రూపాయలు అక్కడ పేమెంట్ చేస్తున్నారు. మొత్తం క్లియర్గా రాసి 490 కోట్ల రూపాయలు తేడా ఉంది అని చెప్పి ఐటమ్ వైజ్గా పంపించాను. పంపించేప్పుడే 4 నెలలు అయింది. ఈ వ్యాలిటీ వరకు దానికి అందినట్టు రిప్లై కూడా ఇవ్వాల. బహుశా ఎక్కడో మిస్ అయ్యి ఉంటది. పోనీ ఇంకో ఉత్తరం రాయాల్సింది, దీనికైనా సమాధానం ఇస్తారేమో. అసలే చంద్రబాబు గారిది పారదర్శక ప్రభుత్వం. అసలు ఉత్తరం అందినట్టు కూడా కాగితం పెట్టకుండా పారదర్శక ప్రభుత్వం, మేము అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటామంటే అది ఎలా సాధ్యం? రైతులను 55 లక్షలు ఇట్టి తీసుకెళ్ళడం ఎందుకు? ఒక 50 రూపాయలు పెట్టి లెటర్ నాకు పంపించండి. 50 రూపాయలు ఖర్చు పెడితే అందులో వాళ్ళకి ఏం మిగులుతుందండి బాబు? ఏది మిగలసిన వాళ్ళు ఎందుకు చేస్తారా? సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏమైనా అగ్రిమెంట్ అయిందా? లేకపోతే సింగపూర్లో కాంట్రాక్టర్లకి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ అయిందా? మొన్న ఒక మాట అన్నాడు ఆయన, మార్కెటింగ్ చేశాను అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏం మాట అన్నాడంటే, ఈవేళ మన క్యాపిటల్ అన్నదాన్ని నేను మార్కెటింగ్ చేశాను అన్నాడు. మార్కెటింగ్ చేశారా అంటే కొంప తీసి రాజధానిని సింగపూర్కి అమ్మేశారా ఏంటి? అసలు మార్కెటింగ్ చేయడం అంటే ఏంటండి? మార్కెటింగ్ అనే పదం ఎక్కడొస్తుంది? మార్కెటింగ్ చేశాను క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఈ కడుతున్న వాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, శ్రీప్రియ ఎస్టేట్ అని, ఇంకో భారత్ ఎస్టేట్స్, ఇవన్నీ కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్. ఓదానికి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి చెప్తాడు, ఓదానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్తాడు. ఇవన్నీ రోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కెటింగ్ చేస్తున్నానని చెప్పాడు. మీరు అట్లా అంటున్నారు కానీ మొన్న అమరావతి శంకుస్థాపనకి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత ఘనంగా చేశారు. అదంతా ఎలా చేశారు అనుకుంటున్నారా? మార్కెటింగ్ చేయడం వల్లే. సరే, అన్ని కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేశారండి? ఆ విషయం గురించి కూడా కొత్త రాయకపోయారా? ఎక్కడి నుంచి వచ్చిందా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామంటే 10 కోట్లే మేము ఖర్చు పెట్టాం, మిగతా అంతా కూడా స్పాన్సరర్స్. ఈ మాట మంత్రి గారు చెప్పాడు. స్పాన్సరర్స్ ఖర్చు పెట్టుకుంటున్నారండి, గవర్నమెంట్ డబ్బు కాదని. స్పాన్సరర్స్ అంటే ఎవడు? ఉత్తినే ఖర్చు పెడతారా? అది బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఖర్చు పెడతారు. మరి ఖర్చు పెట్టిన స్పాన్సర్స్ అందరికి బెనిఫిట్స్ వస్తాయంటారా? ఎవరికి ఎంత బెనిఫిట్ వస్తుంది అన్నది ఎలా డిసైడ్ చేస్తారు సారా? అంటే ఆల్రెడీ ఎవరెవరికి బెనిఫిట్ వస్తుంది అన్నది డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయిన విషయం మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు. అబ్బో, అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుందన్నమాట. సరేలే అండి, మొత్తానికి ఓ బ్రహ్మాండమైన రాజధాని కట్టిస్తున్నారు బాబు గారు. ఇంకేం కావాలి చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఒక చిన్న రాజధాని కట్టుకుని దాని మీద ఇంకా ఎల్లప్పటికీ కూడా తన ఆధిపత్యం వచ్చేలాగా తన మనుషుల్ని, తన వ్యవహారం, తన జనాల్ని పెట్టుకుని అక్కడ కోట కట్టుకుంటున్నాడు ఆయన. ఆ కోటకు అమరావతి అని పేరు పెట్టాడు. అక్కడ అమరావతిలో ఇంద్రుడు ఉంటాడు, ఇక్కడ అమరావతిలో చంద్రుడు ఉంటాడు. కోట కట్టుకుంటున్నారా? ఆ అమరావతిలోనూ ఇంద్రుడితో ఈ అమరావతిలోనూ చంద్రుడు పోటీ పడుతున్నారా? సింగపూరు, జపాన్లు తలదన్నే రాజధాని కట్టిస్తానని బాబు గారు చెప్తుంటే మీరేటనాలు ఎక్సెకాలు ఆడతారా? అక్కడే మొత్తం అసలు మనందరం కూడా ఇల్లు వదిలేసి ఊర్లు వదిలేసి అక్కడ పోవాలి.
అలా కాన్సన్ట్రేషన్ ఏదైతే హైదరాబాద్లో జరిగిందో దానికన్నా 1000 రెట్లుగా నేను ఇక్కడ జరిపిస్తాను. మొత్తం 9 స్మాల్ సిటీస్, నవరత్నాలు. ఏంటో ఆయన ఆలోచన ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఆలోచన ఏంటో జపానో సింగపూర్కి తెప్పించి ఎవరికీ అర్థం కావట్లేదు.